నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గంట్యాడలో ప్రజా దర్బార్ను నిర్వహించిన మంత్రి కొండపల్లి. సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని వెల్లడి. అశోక్ బంగ్లాలో అదితి గజరాజు ప్రజా దర్బార్. పక్కా గృహాలు, పెన్షన్లపై వెల్లువెత్తిన ఆర్జీలు. పట్టణంలో పన్నుల వసూలు విజయవంతంగా చేశాం. పన్నుల వసూలు రూపంలో వచ్చే నిధులతో పట్టణాభివృద్ధి చేస్తామన్న సహాయ కమిషనర్. వివరాలు చూద్దాం. గంట్యాడ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వీకరించారు. గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల రోడ్లు నిర్మించాలని కోరుతూ నరవ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు సుంకరి రామనాయుడు కోరారు. గంట్యాడ మండలం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ సుంకరి సాయికృష్ణ తదితరులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజానీకం, నాయకులు వారి వారి సమస్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ప్రజా దర్బార్లో వినతులు అందజేయడం జరిగింది. వినతులు అన్నింటినీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించిన అనంతరం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ మండలం టీడీపీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, రాష్ట్ర కొప్పల వెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు రంది చిన్న రామనాయుడు, నియోజకవర్గ టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా మెగా అభిమానులు ఎన్సీఎస్ థియేటర్ వద్ద వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన నాయకులు గురాన అయ్యలు, థియేటర్ ఎండీ నారాయణ శ్రీనివాస్, మేనేజర్ ఫిలిం శ్రీను, వ్యాపారవేత్త గోవింద్ చేతుల మీదుగా కేక్ కటింగ్, మజ్జిగ చలివేంద్రం, థియేటర్ స్టాఫ్కు గొడుగులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటని అన్నారు. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలకు మారుపేరైందని అన్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రమని అన్నారు. అప్పట్లో 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిందని అన్నారు. ఈ సినిమాను 4K 3D ఫార్మాట్లలో రిలీజ్ చేయడం విశేషమని అన్నారు. ఇందుకోసం మేకర్స్ అక్షరాల 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుందని అన్నారు. రిలీజ్ సినిమా కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే అది మామూలు విషయం కాదని అన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమాపై కూడా ఈ రేంజ్లో హైప్ క్రియేట్ అవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఉరు తొలగించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మళ్ళీ రిలీజ్ని పురస్కరించుకొని అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారు ఇక్కడ చాలా ఉత్సాహంగా వేడుకలు చేయడం జరిగింది. అయితే ఈ వేడుకలతో పాటు ఇక్కడ విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ స్టాఫ్కి స్వీట్స్ పంచడం, అలాగే అంతేకాకుండా వాళ్ళకి ఈ ఎండల్ని తట్టుకోవడానికి గొడుగులు కూడా పంచడం జరిగింది. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ ఒకటి చేయడం జరిగింది. ఒక మాస్ లెవెల్లో హీరోయిన్స్ అనుకున్న తప్పించి ఒక సోషియల్ ఫ్యాంటసీ మూవీకి కూడా ఇన్ని కోట్లు గడించవచ్చు అనేసి చూపించింది చిరంజీవి గారు. ఒక మంచి మనిషి ఆయన. మీరందరూ కూడా రక్తదానం చేయండి, రక్తదానం చేసి ఇంకొకరిని కాపాడండి అని చెప్పి ఆయన ఆ రోజు పిలుపునిస్తే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక చిరంజీవి అభిమానులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా రక్తదానం శిబిరాలు నిర్వహిస్తూ రక్తదానాన్ని ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకే ఆయనకి మరి పద్మవిభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆయనకి వరించాయి. అంతేకాకుండా ఆయన ఇటువంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఎలాగైతే ఉంటుందో ప్రతి సినిమా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ
విజయనగరం పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించిన విషయం పట్టణవాసులకు విదితమే. అయితే విగ్రహం తొలగించిన విషయం ఎవరికీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో పట్టణవాసులు ఎన్టీఆర్ అభిమానులలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే విగ్రహం తొలగింపుపై ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు స్పందిస్తూ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తొలగించామని చెప్పడం, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. అయితే టీడీపీ మహానాడు లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇచ్చిన మాట ప్రకారం నూతన విగ్రహాన్ని ఈరోజు స్థానిక అశోక్ బంగ్లాకు తెప్పించారు. మరికొద్ది రోజులలో ఎన్టీఆర్ విగ్రహాన్ని యథావిధిగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసేందుకు పనులను వేగవంతం చేశారు. ఈరోజు మనం గత కొద్ది రోజుల నుంచి ఎన్టీఆర్ గారి విగ్రహంది మార్చడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఊగుతుంది, అలాగే మెట్లు కూడా ఊగుతున్నాయి. రెండు కూడా సరిగ్గా లేవనేది మనం మహానాడు ముందే మనం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే వారికి ఎన్టీఆర్ గారి జీవితంకి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతామని ఉద్దేశంతో మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఈరోజు విగ్రహం కూడా కొత్త విగ్రహం కూడా వచ్చింది. కాకపోతే అది మనం ఇంకా ఇన్స్టలేషన్ చేసి మనం 19th మంచి రోజు అని మనం 19th రోజు మనం ఓపెన్ చేద్దామని మనం అందరం అనుకున్నాం. సో ఆ విధంగా మనం చేస్తాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అశోక్ బంగ్లాలో ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరిస్తూ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన హౌసింగ్, పెన్షన్లు, రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి అనేక సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుందని, అదేవిధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలు చూస్తుంటే పెన్షన్ బాధలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమందికి పట్టాలు ముందొచ్చి అది పరిష్కారం జరగలేదు. కాబట్టి అది ఏ విధంగా మనం పరిష్కారం చేయగలం అనేది ఒకటి. ఇంకొకటి టిట్కో హౌసింగ్ అనేది చాలా పెద్ద సమస్యలు టిట్కో హౌసింగ్లో ఉన్నాయి. అయితే ఆ టిట్కో హౌసింగ్లో చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఒక లిస్టు తయారు చేసి అన్నీ రెడీ చేసి పెట్టాము. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే లిస్టు మార్చేశారు. అయితే కొంతమంది పేర్లు ఇంకా కంప్యూటర్లో ఉండటం, వాళ్ళది కంప్యూటర్ నుంచి తొలగిస్తే కానీ ఇంకొక ఇల్లు అనేది రావటం జరగదు. అయితే ఈ సమస్యలన్నిటి కూడా మనం పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో కరెంట్ పోల్లు సరిగా లేకపోవటం, వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉండటం, కరెంట్ లైన్లు ఇప్పుడు ఇల్లులు అన్నీ ఎక్కువ అంతస్తులు పెరిగిపోయి కరెంట్ లైన్లు కూడా ఇల్లు మధ్యకి రావటం, ఇటువంటి అన్నీ కూడా మనం పరిష్కారంకి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలు వస్తున్నారు, చాలా మటుకు పరిష్కారం అవుతున్నాయి. అయితే పరిష్కారం అవ్వని కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం అసెంబ్లీలో అయినా లేకపోతే పెటిషన్ రూపంలో అయినా పెట్టి మనం పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పేదవాడి సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోయిందని విజయనగరం పట్టణ వాసులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందు తమ గోడును వెలిబుచ్చారు. ఈరోజు అశోక్ బంగ్లాలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానికులు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని సమర్పించారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశారని అన్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్హులైన లబ్ధిదారులను తొలగించి అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని తెలిపారు. దీంతో ఉండడానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్పందిస్తూ అర్హులైన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటే అందరికీ న్యాయం జరిగేలా తన వంతు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. 2018లో మాకు టిక్కో ఇల్లు వచ్చింది మా అత్తగారి పేరున. ఆవిడ పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు పెట్టారండి. మేము ప్రతిసారి వెళ్తున్నాం, ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళాం. మేము అప్పుడు ఆ గత ప్రభుత్వంలో తీస్తారు పేర్లు, అక్కడ కూడా వెళ్ళాం. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగా వాళ్ళు చెప్పారు అనేది ఏంటంటే మీ పేరు తీసి వేరే వాళ్ళ పేరు వచ్చిందని చెప్పారండి. మాకు న్యాయం చేయాలని ఈవిడికి ఏమీ లేదు, ఈవిడికి ఆధారం ఏం లేదు. ఈవిడ కొద్దిగా ఇల్లు వచ్చేటట్టు చూడమని కోరుకుంటున్నాం. 2018లో మన వాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లులు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు మన చంద్రబాబు ప్రభుత్వంలో ఆ టైంలో మనం తీసుకెళ్ళి దానికి గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. ఇదిగో ఆయన చూపించారు, అన్నీ చేశారు. సరే ఇస్తున్న టైం మధ్యలో ఎలక్షన్ రావడం వల్ల అది ఆగిపోయింది.
తర్వాత మళ్ళీ వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఇవేవి మీకు రాలేదు, మీ పేర్లు లేవు, మీకు ఏవి లేవు, మీరు ఇదే ఉంది మరి ఇంకేటి లేవని చెప్పేసి, మీ పేర్లు లేవని చెప్పేసి మరి అందరూ కూడా తిరిగి పంపించడం జరిగింది. దానికోసం ఈరోజు మన ఎమ్మెల్యే గారికి ప్రజా దర్బార్ కార్యక్రమాలకు వీళ్ళందరికీ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మేడం గారు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కోసం ఈరోజు మరి ప్రజా దర్బార్లో మనం మేడం గారిని కలవడానికి వచ్చాము. ఏదైతే 2018లోని ఆ ఇల్లు మాకు ఇచ్చినట్టుగా ఇచ్చి ఈ రోజుకి ₹1,00,000 డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని వాళ్ళు డబ్బు కట్టించుకున్నారు. ఈ రోజు కూడా ఇంచుమించు 12-15 ఇల్లులు ఇవాళ మావి సుమారుగా బ్యాలెన్స్ ఉన్నాయి. వాటికి తాళాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేశారో తెలియదు. వాళ్ళు టీడీపీలో ఉండడమే తప్పేమని సరే అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు మరి మా మేడం గారు అదితి విజయలక్ష్మి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. తక్షణమే వెంటనే వాళ్ళు సార్తో మాట్లాడి ఇవాళ వాటిని ఒక ప్రొఫైల్ తయారు చేసి వాళ్ళకి ఎక్కడైతే ఇవ్వడానికి శాంక్షన్ ఇవ్వడానికి అప్పుడు వాళ్ళ ఆమోదం తెలియజేశారు. ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారని ఇవాళ ప్రజల తరపున మేము మేడం గారిని అడుగుతున్నాం. రాష్ట్ర సంఘం సూచనలో భాగంగా విడతల వారీగా నిరసనలు చేపడుతున్నామని ఏపీటీఎఫ్ నాయకుడు శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, కాబట్టి కూటమి ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని గాడిలో పెట్టి పాఠశాలలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కోరారు. జీవో నెంబర్ 117ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి విద్యా విధానంలో మెరుగైన విద్యా శాస్త్రీయమైన చర్యలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యా విధానం, విద్యా వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో బేసిక్ ప్రైమరీ పాఠశాలలను కేటాయించాలని, అలాగే 2 ఎస్జిటి పోస్టులు తప్పకుండా ఉండేటట్లు చేయాలని, అలాగే పాఠశాల విలీనము 1 నుంచి 10 తరగతుల విలీనాన్ని ఆపాలని, మరి 3, 4, 5 తరగతులను మనం ఉన్నత పాఠశాల నుంచి తీయమంటే 1, 2 తరగతులు కూడా హై స్కూల్లో పెట్టడం అనేది నిజంగా శోచనీయము. కాబట్టి 1 నుంచి 5 తరగతులు మాత్రమే ఉండాలి, 6 నుంచి 10 తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉండాలని ఏపీటీఎఫ్ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను, పీడీలను కూడా ఇవ్వాలని, అలాగే ఉన్నత పాఠశాలలో ఖచ్చితంగా సమాంతర మాధ్యమాన్ని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఉన్నాం. తెలుగు మాధ్యమం లేకపోవడం వల్ల చాలామంది డ్రాప్అవుట్స్ గాను మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండిపోతున్నారు. ఇన్ని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇచ్చిన ప్రాథమిక పాఠశాలలో గ్రామాల్లో లేకపోతే మరి బాలికలకు అలాగే చాలా ఇబ్బందికరము. అలాగే ఉన్నత పాఠశాలలోని మరి ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాలలుగా మార్చడానికి కూడా కొన్ని నిబంధనలు సడలించాలని కోరాం. ఎందుకంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ అనేవి కొన్ని పాఠశాలలో పెరుగుతూ ఉన్నాయి. మరి దాని ప్రకారంగా అన్ని పాఠశాలల్లో కూడా మరి ప్రభుత్వ విద్యను అందరికీ అవకాశం కలిగేటట్లు ప్రభుత్వం చేయాలని ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మరి 12వ PRC కమిషన్ ఇప్పటి వరకు కూడా వేయలేదు. మరి గత ప్రభుత్వం వేసిన కమిషన్ అతను రాజీనామా చేసిన తర్వాత నేటి వరకు కూడా కమిషన్ వేయలేదు. అలాగే 3 DL పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే 11వ PRCలో బకాయిలు కూడా నేటి వరకు చెల్లించలేదు. ముఖ్యంగా 2003 DSC వాళ్ళకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరాం. అలాగైతే 1/9/2004 ముందు ఏ నోటిఫికేషన్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా OPSకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మెమో నెంబర్ 57ను అమలు చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ప్రజా దర్బార్ నిర్వహించగా అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. భోగాపురం మండలం పోలిపేరలో ఆయన స్వగ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించగా భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. అలాగే విద్యుత్ మరియు త్రాగునీటితో పాటు పలు సమస్యలు ఫిర్యాదుల మూలకంగా తెలియజేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం 4 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై సమస్యలను ఆయనకు వివరించారు. అయితే రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా రావడంతో ఆయన స్థానిక తహసీల్దార్ మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని ఆయన బాధితులకు వివరించారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈ వినతులను అందజేసి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉన్నవారికి అధికారులు న్యాయబద్ధంగా పని చేయటం లేదని, వైఎస్ఆర్ పార్టీ వారికే పని చేస్తున్నారని ప్రజలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనిపై 4 మండలాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు ప్రజలు నిరంతరం అండగా ఉండి సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం నీరాపు అప్పల రామిరెడ్డి, భోగాపురం పూసపట్రాగ టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, మహంతి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
వెల్కమ్ బ్యాక్. గత ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పన్నుల వసూలు బాగానే చేశామని సహాయ కమిషనర్ అప్పలరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పట్టణాభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు ఇంటి పన్ను, కొళాయి పన్ను చెల్లించని మొండి బకాయిలు ఉన్నవారికి డిమాండ్ నోటీసులు ఇస్తున్నామని అన్నారు. అదేవిధంగా పట్టణానికి రావాల్సిన 15వ ఆర్థిక ఫైనాన్స్ నిధులు కూడా విడుదల అయ్యాయని, వాటితో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సంవత్సరానికి వచ్చినప్పటికీ మనం ఈ ఏదైతే ఈ 50% రిబేటు, తర్వాత 50% వడ్డీ రాయితీ, 5% రిబేట్ ఉందో వీటిని పట్టణ ప్రజలందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. గతంలో కంటే అందరికి కూడా మరి మన గౌరవ కమిషనర్ గారు శ్రీ పల్లి నల్లనయ్య గారు వినూత్నంగా రకరకాల మార్గాల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా అవనివ్వండి, మైక్ ద్వారా అవనివ్వండి, అదేవిధంగా ఈ సామాజిక పోస్టుల ద్వారా అవనివ్వండి, మన అన్ని విధాలా కూడా మన ఆర్టిస్టుల ద్వారా అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్లోకి మెయిన్ ఈ తాలూకా ట్యాక్స్ పేయర్స్ దృష్టికి వాళ్ళు బాగా మన తాలూకి చెల్లించాలి, మన బాధ్యత అన్న విషయాన్ని వాళ్ళందరికీ కూడా మనం చేరవేయగలిగాం. అందువల్ల మనకి ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ 50% రాయితీని ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ నెలలో డిమాండ్ నోటీసులు కూడా అందరికీ కూడా మనం సర్వ్ చేయడం కార్యక్రమం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మనం నగరపాలక సంస్థకి ఏ పన్నుల రూపాన, ఏ ఫీజుల రూపాన ఎంత చెల్లించాలో తెలియడమే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు చెల్లించడానికి అవకాశం బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా డిమాండ్ నోటీస్ సర్వ్ చేస్తాం. ఈ ప్రక్రియలోనే మనం ఏ ఇంటికైతే పూర్తిగా పన్ను విధించకుండా వదిలివేసామో ఆ అసెస్మెంట్లు కానీ, లేదంటే అండర్ అసెస్మెంట్లు అంటే సగం ఫ్లోర్ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మనం ట్యాక్స్ వేస్తాము, మిగతా వాటికి మనం ఇంకా వాటిని అసెస్మెంట్లోకి తీసుకురాకుండా ఉంటాయి, వాటిని కూడా తీసుకొని రావడం. అదేవిధంగా ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఇంకా మనం విఎల్టీ ట్యాక్స్ వేయకుండా ఉంచామో వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కొళాయి ఛార్జీలు ఎవరైతే బకాయిలు ఎక్కువ ఉన్నాయి వాటిని తీసుకోవడం జరుగుతుంది. అనాథ ట్యాక్స్లు కూడా మనం డిడక్ట్ చేసి వాటిని కూడా ఆధునికం చేయడం జరుగుతుంది. ఇలాగ రకరకాలుగా D&O ట్రేడ్స్, వదిలిన ట్రేడ్స్ని మనం గుర్తించడం, అదేవిధంగా ఎంకరేజ్మెంట్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అదేవిధంగా షాప్ రూమ్ రెంట్స్ ఇంకెవరెవరైతే లాంగ్ పెండింగ్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి డైలీ కలెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎప్పటి నుంచే అన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఒక పద్ధతిగా పీరియడికల్గా చేస్తూ మన ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో నగరపాలక సంస్థకి మంచి రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసి తద్వారా అన్ని తాలూకు ఫెసిలిటీస్, లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై, రోడ్స్ అండ్ డ్రైన్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందరికీ కూడా సమకూర్చి ఈ నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలో చేయడానికి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ పాక్ ప్రభుత్వంపై పాకిస్తానీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రిందట పాక్ పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఆ దేశ పార్లమెంట్ సభ్యులు కొంతమంది పాక్ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ భారత్ పాక్ యుద్ధం జరిగితే పాక్ విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోతామని చెప్పారు. అయినా పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకుండా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ కవ్వింపు చర్యలకు దిగడంతో భారత్ ఆపరేషన్ సింధూర్కి శ్రీకారం చుట్టింది. దీంతో పాక్ పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాక్ నిర్ణయాన్ని ఖండిస్తూ యుద్ధ వాతావరణం లేకుండా శాంతియుతంగా చర్చలు జరపాలని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ బోరున ఏడ్చారు. భారత్ పాక్ యుద్ధంపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చాలు, యుద్ధం ఆపండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి కోసం రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ వీడియోను విడుదల చేశారు. आखिरकार जम्मू कश्मीर के लोग, हमारे खासकर जो बॉर्डर के लोग, कब तक इस मुसीबत को झेलेंगे? ये कब तक चलेगा? कब तक हमारी माओं की गोदे कब तक ये खाली हो जाएंगी? इस तरह की जो जंगी जुनून है दोनों तरफ से, अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने वहां मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए, उनका पर्पस सर्व हो गया। जो बहुत ही वो कहते हैं मेजर्ड हमने एक स्ट्राइक की,
तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए, हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का तबाह कर दिया, हमने चौकियां तबाह करी, यानी कि दोनों ने हिसाब बराबर कर दिया। तो फिर हमारे बच्चों को क्यों मारा जाए? కూలీ ఆడితే కానీ కొండాడని పరిస్థితి ఆమెది. నానే నాదుడే లేని దీనస్థితి. 27 సంవత్సరాల వయసు గల గారి ఆదిలక్ష్మి అనే మహిళను ఒక మాయదారి మహమ్మారి అనారోగ్యానికి గురి చేసింది. దిక్కు మొక్కు లేని ఆమెకు స్థానికులు అండగా నిలిచి ఆమెకు మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ వైద్యులు ఆమెకు హార్ట్ సర్జరీ చేయాలని, లక్షలలో ఖర్చు అవుతుందని చెప్పడంతో స్థానికులు ఆమెకు మేమున్నామని భరోసా ఇచ్చి సాటి మనికి సహాయం చేయటాన్ని ఆలోచనతో తలా ఒక చెయ్యి వేసి ఆమెకు విశాఖలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. విజయనగరం పట్టణం వీటి అగ్రహారం వాసుడు. అయితే సర్జరీ జరిగి 7 ఏళ్లు పూర్తయిన ఆమె స్థానికుల ప్రోత్సాహంతో ఇంటింటికి వెళ్ళి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. విధి వక్రించిందో లేదో దేవుడి శాపమో కానీ ఆమెకు మరోసారి ఆ మాయదారి రోగం వ్యాపించింది. దీంతో ఆమెలో ఆందోళన మొదలైంది. నా ప్రాణాలు కాపాడని మహాప్రభు అని సహాయం చేసి ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తుంది. స్థానికుల సూచనల మేరకు ఆమె ఈరోజు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజుని కలిసి తన గోడును వెల్లపించుకున్నారు. ఏ దిక్కు లేని తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేసి సర్జరీ అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆమెను వేడుకున్నారు. హార్ట్ ఆపరేషన్ అయింది మేడం. ఇప్పటికి వచ్చి మా వాళ్ళందరూ సహాయం చేశారు మేడం. ఇక్కడ నుంచి మరి ఎవరు చేయడానికి కూడా అవకాశం లేదు మేడం. ఏదైనా చెయ్యాలనుకుంటారేమో అని ఇలాగ వచ్చాను మేడం. 2 సార్లు ఆపరేషన్ అయ్యిందండి. వైజాగ్లో పినాకిల్ హాస్పిటల్లో అయ్యింది. ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు నన్ను చూడడానికి ఇది అవ్వట్లేదు. నేను ఇక్కడ పని చేసుకోలేకపోతున్నాను, నేను కొనలేకపోతున్నాను మేడం. ఇంట్లో పని చేస్తున్నాను సార్. అవి పెట్టి నేను మందులు కొనుక్కుంటున్నాను. ప్రస్తుతానికి అలా కొనుక్కుంటున్నాను. తర్వాత మరి నా అవకాశం ఇంకేట్లేదా చేయలేకపోతున్నాను కూడా సార్. మరి ప్రస్తుతానికి ట్యాబ్లెట్లే వాడుతున్నాను. మళ్ళీ రమ్మని చెప్పారు సార్. 2000 అవుతుంది సార్ నెలకండి. ఆపరేషన్కి ఒకవేళ పడితే ఎంత అమౌంట్ అవుతుంది? ఎంత అయింది? అప్పుడు 45,000 అంత అయింది. అది 35 డివిజన్ వీటి అగ్రహారం అండి. ఈ అమ్మాయి మా వార్డు అమ్మాయి. గత 2 సంవత్సరాలకి ఈ అమ్మాయికి హార్ట్ పేషెంట్. 2 సంవత్సరాలుగా 2 టర్మ్లో ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది. మా వార్డులో అందరూ పెద్దలందరూ చాలామంది స్పందించి ఈ అమ్మాయి చాలా పేదరాలు, నిరుపేదరాలు, ఎవరు లేరు, ఆధారం లేదు, ఇంటింట పనులు చేసుకుంటూ బతుకుతుందండి. మెడికల్కే గత 5,000 నుంచి గత 10,000 వరకు అమ్మాయికి అవుతుంది. కానీ సాయం చేయాలంటే ఎవరు ముందు రావట్లేదు. ఇంతవరకు చాలామంది చేశారు. ఇప్పుడు 3వసారి కూడా ఆపరేషన్ పడవచ్చు, పడకపోవచ్చు. మెడికల్ దగ్గరికి వెళ్ళాలన్నా అమ్మాయికి ఎటువంటి ఆస్కారం లేదు. దయచేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము. ఏదైనా ఆవిడ ఆలోచించి ఈ పేదరాడికి ఎవరైనా దాతలు ఎవరు ముందుకు వచ్చి సాయం చేస్తే బాగుంటుందని మనం చేసుకుంటాం సార్. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన నూతన రాజధాని అమరావతి పునఃప్రారంభం గురించి మాట్లాడారు. హైదరాబాద్లో తనదన్నేలా అమరావతి రూపుదిద్దుకుంటుందని అన్నారు. జగన్ అధికారం చేపట్టాక అమరావతికి మకిలి పట్టించాడని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏముంది? గత 5 సంవత్సరాల్లో ఏ గొప్పతనం ఉందని చెప్పుకుంటారు. మనకైతే తోటపిల్లికి నీరు అందించాం. ఇక రైతులకు ప్రతి సంవత్సరం 50,000 ఎకరా పండింది చీపురుపిల్లి అని చెప్పుకుంటారా? లేదా తోటపిల్లి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా మరి మా గవర్నమెంట్ ఇలా చేసిందని జగన్మోహన్ రెడ్డి చెప్పగలుగుతాడా? ఒక 5 కోట్లు ఇస్తే 5 లక్షల ఎకరాలు పండుతుంది. దానికి కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక మంచి రాజధాని వస్తుంటే కళ్ళు పొడుచుకుంటున్నారు, ఓరలేకపోతున్నారు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా రాజధాని ప్రపంచ స్థాయిలో నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టడానికి నిర్ణయించుకున్నారు, కడుతున్నారు, పనులు జరుగుతున్నాయి. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది, వచ్చి తీరుతుంది. మరి అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా భూమి కూడా తీసుకొని అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని కూడా ప్రవేశపెట్టి కొత్తగా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ని కూడా తీసుకురావటం వలన ఇంకా ఎక్కువగా
త్వరితగతిన చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటటువంటిది ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాజధాని పెద్ద ఎత్తున వస్తుంది అని చెప్పి సంతోషించవలసింది పోయి మరి కళ్ళు పొడుచుకుని శాపనార్థాలు పెట్టేటటువంటి పరిస్థితి ఓ పొలిటికల్ పార్టీగా మానుకోవాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్త న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంట్యాడలో ప్రజా దర్బార్ను నిర్వహించిన మంత్రి కొండపల్లి, సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని వెల్లడి. అశోక్ బంగ్లాలో అదితి గజపతిరాజు ప్రజా దర్బార్, పక్కా గృహాలు పెన్షన్లపై వెల్లువెత్తిన ఆర్జీలు. పట్టణంలో పన్నుల వసూలు విజయవంతంగా చేశాం, పన్నుల వసూలు రూపంలో వచ్చే నిధులతో పట్టణాభివృద్ధి చేస్తున్నామన్న సహాయ కమిషనర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.